Back to news. భూముల స్కామ్ ను నీరుగార్చేందుకే కేసును సిఐడికి అప్పగించారని అంటున్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎఫ్ఐఆర్ లో ఇప్పటిదాకా గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు పెట్టలేదంటున్న రేవంత్ రెడ్డి మేము ఆధారాలు ఇచ్చినా తీసుకోవడం లేదంటున్నారు. అందరి బండారం గోల్డ్ స్టోన్ ప్రసాద్ దగ్గర ఉందంటున్న రేవంత్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ సోమగోపాల్ ప్రత్యేక ఇంటర్వ్యూ. భూముల కుంభకోణం గోల్డ్ స్టోన్ ప్రసాద్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ఈ కుంభకోణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కొద్దిమంది వ్యక్తులు వందల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టడానికే వచ్చిందన్నట్టుగా వ్యవహారం చూస్తుంటే మొత్తం కనిపిస్తుంది. మామూలుగా పేదోడు ఒక 50 గజాలలో ఎక్కడైనా గుడిసేసుకుంటే కూడా ఆగమేఘాల మీద మున్సిపాలిటీ, రెవెన్యూలు, ఇతర సిబ్బంది, పోలీసులు కూడా అక్కడికి వచ్చి అన్నీ తొలగించేసి వాళ్ళ మీద పోలీసుల చేత లాఠీ చార్జీలు చేయించిన సంఘటనలు ఎన్నో చూసినాం. కానీ మరి 700 ఎకరాల భూమిని తప్పుడు కాగితాలతోని ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడితే ఒక 2-3 సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి ఒక 72 మందిని బదిలీ చేసినమాట. ఈ బదిలీల ముసుగులో గతంలో ఏసీబీ కేసులుండి అంతకంటే అత్యధికంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కీలకమైన శాఖలు ఇచ్చారు. అంటే ఈ భూ కుంభకోణాన్ని మసిబూసి మారేడుకాయ చేసి కావలసిన వ్యక్తులను కాపాడి కొద్ది మందిని బలిచ్చినట్టుగా చూపించుకుంటూ తమ వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఇవాళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తమ చిత్తశుద్ధికి కొలబద్దయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన వ్యవహార శైలితో వస్తుంది? నిజమైన నిందితులను, కొల్లగొట్టిన నేరస్తులను పట్టుకుంటుందా? వాళ్ళని కాపాడి ఈరోజు కొద్దిమందిని మేకల్ని బలిచ్చి తొడేలను కాపాడినట్టు కొద్దిమందిని కాపాడడానికి ప్రభుత్వం హడావిడి చేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు బహిరంగంగా ఏమీ మాట్లాడాల. సిఐడి ఎంక్వైరీకి ఆదేశించాం, ఖచ్చితంగా పూర్తి విచారణ చేస్తాం, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆ సిఐడికి విచారణకు ఆదేశించింది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యవహార శైలిని అనుమానించాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టంగానే హౌసింగ్ స్కీమ్లో స్కామ్ జరిగింది, కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిరని హౌసింగ్ స్కీమ్ మీద సిబిసిఐడికి ఇచ్చారు. తర్వాత ఎంసెట్ పేపర్ మీద సిబిసిఐడికి ఇచ్చారు. ఆ తర్వాత బోధనలో కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేసిండ్రు. ఈ పన్ను ఎగవేత మీద మా దృష్టికి వచ్చింది, మేము చర్యలు తీసుకుంటున్నాను ప్రభుత్వం సిబిసిఐడికి ఇచ్చారు. ఆ తర్వాత నయీం కేసును సిబిసిఐడికి ఇచ్చారు. అన్నిట్లల్లా ప్రభుత్వము తమకు కావాల్సిన వాళ్ళని కాపాడుకుంటూ తమకు నచ్చని వాళ్ళని కేసులో పెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులను కింది స్థాయిలో ఉన్న వాళ్ళను బలించుకుంటూ పై స్థాయిలో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. ఈనాడు బోధన్ స్కామ్లో సిబిసిఐడి అధికారులు కూడా వాళ్ళని కేసులో నుంచి తప్పించడానికి లంచాలు తీసుకున్నారని సిబిసిఐడి అధికారులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. నయీం కేసులో ప్రత్యక్షంగా టీఆర్ఎస్లో కీలకమైన నాయకులు నయీంతో అంటగాగినరు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారని ఎఫ్ఐఆర్లో పేర్లు చేర్చిన టీఆర్ఎస్ నాయకుల మీద కూడా ఈ రోజు వరకు చర్య జరగలేదు. కింది స్థాయిలో ఉండే పోలీసులను కానీ ప్రభుత్వ ఉద్యోగులను బలిచ్చిండ్రు తప్ప ఎక్కడ కూడా కీలకమైన ముద్దాయిలను కానీ లబ్ధిదారులను కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క కేసులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలే. ఎంసెట్ కేసు కూడా అదేవిధంగా నీరు గారింది. హౌసింగ్ స్కీమ్ అయితే మీకు తెలుసు. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము సిబిసిఐడి విచారణకు ఆదేశించిందంటేనే ఇంకా ఈ కేసు మొత్తం నీరు గారిపోయినట్టే, అసలు ముద్దాయిలు తప్పించుకున్నట్లనే అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అంటే సీఎం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాలేదు, కాబట్టి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షించడానికి ఈ విచారణ సరిపోతుందని ఒక రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఈ కేసును అప్పచెప్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు సోమగోపాల్, దీంట్లో ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడతారు. భూమి ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది, ఒక ఇంచు కూడా ఇది కాలేదు. భూమి ఎక్కడికి పోతుంది? భూమి అక్కడనే ఉంటుంది. ఇప్పుడు మెట్రో రైలు వచ్చిన దగ్గర ఇది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనే వివాదం పెండింగ్ ఉందని చెప్పి 198 కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేశారు మెట్రో రైల్లో. ఈరోజు ఈ సబ్ రిజిస్ట్రార్లు గోల్డ్ స్టోన్ ప్రసాద్కు బ్రదర్కు సంబంధించిన కంపెనీల పేరు మీద సేల్ డీళ్లు చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్లు తీసుకెళ్లి కోర్టులో వేస్తే వారం రోజులలో 198 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి వచ్చి పడతాయి. అంటే భూమి అక్కడనే ఉంటుంది, కానీ యాజమాన్యపు హక్కులు ప్రభుత్వ భూము, యాజమాన్యపు హక్కులు ప్రైవేటు వ్యక్తులకు రావడంతో బ్యాంకులలో పెట్టి 100 కోట్లు లోన్లు తెచ్చుకున్నారు. మెట్రో రైలుకు సంబంధించిన 198 కోట్లు విడుదల చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. భూమిని అంతా కూడా ఈరోజు వాళ్ళ ఆధీనంలోనే ఉంది. మేము నిన్న భూముల పర్యటనకి వెళ్ళినాం. ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు చిన్న చిన్న ఆక్రమణలు జరుగుతుంటేనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు వచ్చే సందర్భంలో ఎందుకు ఈ రోజు వరకు మియాపూర్ భూములకి ఇంతవరకు పోలీసులు పోలేదు, రెవెన్యూ వాళ్ళు పోలేదు, లేకపోతే మున్సిపల్ సిబ్బంది పోలేదు?
అంటే ఏ శాఖ కూడా భూముల దగ్గరికి పోలే. గోల్డ్ స్టోన్ ప్రసాద్కు సంబంధించిన వ్యక్తులే ఇంకా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. అంటే ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేయలే, కంచేసే ప్రయత్నం చేయలే, ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఒక మియాపూర్ భూములకే పరిమితమా, ఇంకా ఎక్కడైనా? అంటే ఇప్పటికే మియాపూర్, ఎల్బీ నగర్, ఇతర ప్రాంతాల్లో అంటే పైగా ప్రాపర్టీసు, నిజాం నవాబులకు సంబంధించిన ప్రాపర్టీలు, లేకపోతే ఆ కాలంలో ఉన్న కొంతమంది వ్యక్తుల భూములకు తను జీపీఏ ఉన్నా అని చెప్పి తప్పుడు కాగితాలను సృష్టించి ఏదేదో చేసిండని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటిని కూడా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. నిజాం నవాబుల నుంచి సంక్రమించిన వందల ఎకరాల భూములు ఈరోజు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. కనీసం సీమాంధ్రులు ఉన్నప్పుడు దోసుకుంటుండ్రు, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ భూములను కాపాడవచ్చు. హైదరాబాద్లో ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నది. 100 ఎకరాల పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే అందరి బతుకులు బాగుపడతాయని తెలంగాణ సమాజం ఆలోచన చేసింది. కానీ ఇవాళ ప్రభుత్వం ఆ పని చేయకుండా వేగంగా ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్లకు కాళ్ళు వచ్చి పరిగెత్తుతున్నాయి ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి. ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇతను ఎక్కడైనా కనిపిస్తే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి అని ప్రభుత్వం ఎక్కడ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 9 టీములను ఏర్పాటు చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం టీములు చేస్తే ఎక్కడున్నారు? ఈరోజు నిజంగానే ప్రభుత్వం ఈ కుంభకోణంలో ముద్దాయిలను తేల్చాలనుకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళ ఆధారాలతో కొన్ని అంశాలను బయటపెట్టిండ్రు. నిజంగానే విచారణ అధికారులు మీ దగ్గర ఏమున్నా సార్ మాకు ఆ సమాచారం ఇవ్వండి, మీ దగ్గర ఏమైనా అదనంగా సమాచారం ఉందని అడుగుండొచ్చు కదా. అంటే వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ అధికారులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఆరోపణలు చేస్తున్న వాళ్ళని సంప్రదించలేదు? మేము కొన్ని నిర్దిష్టంగా కొన్ని ఆరోపణలు చేసినాం. ఏమున్నాయి సార్ మీ దగ్గర? అంటే ఇప్పుడు ఆధారాలు అన్నింటిని కూడా వాళ్ళు డిలీట్ కొట్టిన తర్వాత ఏం చూస్తారు ఇది రాష్ట్ర ప్రభుత్వం? మీ దగ్గర ఉన్న ఆధారాలను మీరే వెళ్ళి దర్యాప్తు సంస్థలకు ఎవరికి ఇవ్వాలి? మేము చీఫ్ సెక్రటరీ గారు అపాయింట్మెంట్ అడిగినాం ఇవ్వలేదు, గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడిగినాం ఇవ్వలేదు, ఎవరు అపాయింట్మెంట్లు అడిగినా కూడా ఇస్తలేరు. ఎవరికి పోయి చెప్పాలి మేము? అంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ అందరి వాడు. గత కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ వాళ్ళకి దగ్గర ఉన్నాడు, గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్నాడు. కాబట్టి అందరి వాడు. ఆయన రాజకీయ పార్టీలకు అతీతంగా స్కాములు చేస్తున్నారని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు సోమగోపాల్ గారు ఇవన్నీ దొరికినప్పుడు దొంగలు చేసే అతి తెలివితేటలైన ఆర్గ్యుమెంట్స్ అతను ఎవరికైనా పరిచయం ఉండొచ్చు, తప్పలేదు. మీకు కాగితాల మీద ఉప ముఖ్యమంత్రి గారి అత్యంత సన్నిహితుడు, ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయ సిబ్బంది విట్నెస్లలో సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ ఉన్నాయని పత్రికలు కోడై కూస్తున్నాయి. గోల్డ్ స్టోన్ ప్రసాద్కు సంబంధించిన కంపెనీల లావాదేవీలు మీరు తీయండి అంటున్నాం. ఆ కంపెనీ మీద ఉన్న కార్లు ఎవరి దగ్గర ఉన్నాయో మేము చూడండి అంటున్నాం. నిర్దిష్టంగా ఆధారాలు ఉండి కుంభకోణంలో భాగస్వామ్యం చేసిన వాళ్ళను, ఆ వ్యవహారంలో ఉన్న వాళ్ళను మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేస్తున్నాం. గోల్డ్ స్టోన్ ప్రసాద్ తెలుగుదేశం వాళ్ళకి పరిచయం ఉండా, కాంగ్రెస్ వాళ్ళకి పరిచయం ఉండా, టీఆర్ఎస్ వాళ్ళకి పరిచయం ఉండా, ఇది చర్చ కాదు. మేము అడగట్లేదు. ఆయన స్కాముల్లో భాగస్వామ్యం ఉంది. అందరిని తీసుకొచ్చి లోపలే ఎవరొద్దు అంటుండ్రు? నిన్ను ఆపింది ఎవరు? నిన్ను నిలువరించింది ఎవరు? టీడీపీ పార్టీ డిమాండ్ ఏంటి ఈ అంశంలో? టీడీపీ పార్టీ నిర్దిష్టంగా ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో, ఈ కంపెనీలతో ఏ కంపెనీకు లావాదేవీలు ఉన్నాయో మొదట బయట పెట్టాలి. ఈ భూములకు తక్షణమే కంచేసి ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాలి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీద ఫిర్యాదే లేదు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీద ఎఫ్ఐఆర్ఏ లేదు. మిగతా వాళ్ళ మీద పెట్టారంటే గోల్డ్ స్టోన్ ప్రసాదే కీలక ముద్దాయని ప్రభుత్వం ఒక పక్కన చెప్పుకుంటా, ఆయన మీద ఫిర్యాదు లేదు, ఆయన మీద ఎఫ్ఐఆర్ లేదు, ఆయన మీద వేటనే లేదు. నువ్వు ఫిర్యాదు లేకుంటే ఎఫ్ఐఆర్ లేకుంటే నువ్వు ఆయన వేటాడుతున్నా అని చెప్తే ఎవరు నమ్మేది? అంటే వివాదం అంతా కూడా కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ ఎవరు తీసుకోవడానికి వీలు కాదు అని ప్రభుత్వం చెప్తుంది. మేమేం అడుగుతున్నాం అంటే నువ్వు కుంభకోణం జరిగిందా లేదా, జరగలేదని నువ్వు చెప్పు, ఏం జరిగిందో మేము బయట పెడతాం. జరిగిందని నువ్వు చెప్తే ఎవరెవరి మీద చర్యలు తీసుకున్నావు నువ్వు చెప్పు, భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోపోతున్నావు నువ్వు చెప్పు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడికి ఇవ్వడం అంటే కేవలము తన ప్రత్యర్థులను, తనకు సరిపోయిన వాళ్ళను, వాళ్ళని కేసులు ఇరికించుకుంటూ తన అనుచరులను, తన అనుయాయులను, తన బంధువులను కాపాడుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే ఏ విచారణ సంస్థ విచారణ చేసినా న్యాయం జరగదు. అంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్కి ప్రాణహాని ఉందని అంటున్నారు. అంటే మీకు దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మీకు ఎందుకు అనుమానం వచ్చింది? ఖచ్చితంగా ఈరోజు అందరి బండారం బయట పెట్టగలిగింది గోల్డ్ స్టోన్ ప్రసాదే. ఇంతమందిని అరెస్ట్ చేసిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ అచూక్కి తెలుస్తలేదంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ను ఒకవేళ పోలీసులు పట్టుకుంటే దీని వెనకాల ఉన్న పెద్దల భాగవతం బయటపడుతుంది.
పెద్దలందరూ కలిసి తమ భాగోతం బయటపడకుండా ఉండాలంటే అన్ని వివరాలు తెలిసిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ను అడ్డు తొలగించుకుంటే తమకు ఏ ఇబ్బంది ఉండదు అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే కోర్టులైనా కూడా సుమోటోగా తీసుకొని ఎబిఎస్ కార్పస్ కింద అయినా తీసుకొని గోల్డ్ స్టోన్ ప్రసాద్ను కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు న్యాయ పోరాటం కూడా చేస్తాం, ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పోరాడైనా సిబిఐ ఎంక్వైరీ వేసే వరకు వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు.